నమస్కారం అండి. ఈరోజు మన ఆదోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు ఒక కేసులో 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే మనకు 17/7/2013 ఆదోని సబ్ జైలు నుంచి ఈ జగపతి మహేష్ అలియాస్ నాని అనేటువంటి ఎమ్మిగనూరు టౌన్లో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉండి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. ఈ వ్యక్తిని ఒక కేసు లేనటువంటి ఒక ఆత్మకూరు పిఎస్ నుంచి ఫేక్ వారెంట్ని ఒకటి రెడీ చేసుకొని జైలు నుంచి తప్పించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మధుసూదన్ అనేటువంటి ఆత్మకూరు కోర్టు ఎంప్లాయీ క్లర్క్ ఎవరైతే ఉన్నారో ఈయన సహకారంతో, అలాగే రఘునాథ్ అనేటువంటి పోలీస్ కానిస్టేబుల్ మాధవరం పోలీస్ స్టేషన్లో అప్పుడు పనిచేస్తుండేవాడు, ఈయన సహకారంతో ఈ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు A1 జగపతి మహేష్, శాంతరాజు A2, మధుసూదన్ కోర్ట్ క్లర్క్ A3, ముల్లా కాజా ఎమ్మిగనూరు టౌన్ ఇతంది A4 గాను, A5 సుంకిరెడ్డి, అలాగే A6 హనుమంతు ప్రస్తుతానికి చనిపోయి ఉన్నాడు, A7 కృష్ణ, అలాగే రఘునాథ్ A8. ఈ 8 మంది మీద ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గంపల రత్నం అనేటువంటి ఈ యొక్క డిప్యూటీ జైలర్ ఆదోని సబ్ జైల్ సూపరింటెండెంట్ గారితో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి శ్రీధర్ ఇన్స్పెక్టర్ ఆదోని 2 టౌన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే గౌరవ కోర్టు ఈరోజు ఈ వ్యక్తులందరికీ కూడా, ఈ విధంగా చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా 8 మందికి, అంటే 7 మంది ఉన్నారు, ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, ఈ 7 మందికి కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 10,000 రూపాయల ఫైన్ విధించడం జరిగింది. ఈ 10,000 రూపాయలు కట్టిన పక్షంలో వీళ్ళకి మరో 6 నెలలు జైలు శిక్ష విధించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒక కోర్టు ఎంప్లాయీ కానిస్టేబుల్ని వీళ్ళు సహకారం తీసుకొని ముద్దాయిని జైలు నుంచి ఏ విధంగా చీటింగ్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిని ఏ విధంగా తప్పించవచ్చు అనేటువంటి పన్నాగంలో వీళ్ళందరూ కూడా జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. సో కాబట్టి చెప్పేది ఏంటంటే చట్టానికి ఎవరు అతీతులు కాదు, కాబట్టి చట్టంని ఎవరు కూడా గౌరవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు వారికి పడిన శిక్ష వల్ల సొసైటీలో ఇలాంటివి తప్పులు చేయకుండా ఉంటారని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం.